గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం తెలంగాణ నుంచి మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, ఈ రెండు విషయాల మీద చర్చించదలుచుకున్నాను. అసలు ఒక వ్యక్తి వెళ్ళి ఒక మార్వాడితో, తెలంగాణలో మార్వాడితో గొడవ పడటం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవ్వడం జరిగింది, గొడవ పడిన వాళ్ళిద్దరూ. తర్వాత దీని మీడియాలో అతిపెద్ద ఇష్యూని చేసి ఈ మార్వాడీలందరూ తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలి అని ఒక పెద్ద గొడవ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన దేశ స్వాతంత్ర్యానికి, పోరాటానికి ప్రాతినిధ్యం వహించింది గుజరాత్కు చెందిన మహాత్మా గాంధీ. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశంలో సంస్థానాలు, రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ యూనిటీ చేసి భారతదేశంలో అంతర్భాగం చేయడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్కు చెందిన వ్యక్తి. ఇక్కడ ప్రజెంట్ ఈ గొడవకి కారణమైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఉన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం ఉండటంలో తప్పు లేదు. తరువాత ఇక్కడ కొంతమంది కవులు ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ ఈ ప్రాంతాల గురించి మాట్లాడుతూ అసలు దేశ ప్రధాని ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక మలుపు తిప్పినటువంటి పివి నరసింహారావు నంద్యాల నుంచి పార్లమెంట్కి ఎన్నిక కాబట్టడం జరిగింది. కాకపోతే పివి నరసింహారావు విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రశ్నని మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి, ఇది తెలుసుకోవాలి ప్రొఫెసర్. ఎందుకంటే చాలామంది మీలాంటి మేధావులు ఈ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఈ మనకి ఒక గ్లోబలైజేషన్, ఒక పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్మెంట్స్కి గేట్లు తెరవడం జరిగింది. ఇదే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని మలుపు తిప్పింది అని మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే దీర్ఘకాలంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేశ ప్రధానిగా దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కాకపోతే ఈ గ్లోబలైజేషన్, ఈ గేట్లు ఓపెన్ చేయడం కొంతవరకు మన ఆర్థిక వ్యవస్థ చక్కబడింది. కాకపోతే దీనివల్ల దీర్ఘకాలంలో మన దేశంలో వచ్చిన సమస్యలు ఈ మేధావులు చర్చించరు. ఎందుకంటే ఈ ఆల్రెడీ ఒక 30 సంవత్సరాల్లో చైనా ఒక అత్యంత స్పీడ్గా అభివృద్ధి చెందింది. ఈ ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చైనాకు వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ చాలా ఇన్వెస్టర్స్ చైనాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పివి నరసింహారావు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చైనాలో ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీలకి మన దేశ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మన చిన్న చేతి వృత్తులు వ్యవస్థల్ని, వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇది దీర్ఘకాలంలో ఒక ప్రధానమంత్రి, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్పీరియన్స్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాలంలో మన దేశ ఎంఎస్ఎంఈ సెక్టర్ పూర్తిగా దెబ్బతింది.
ఇది మోదీ గారు వచ్చేటప్పటికి ఈయన మీద తోసివేయడం జరిగింది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక విదేశీ శక్తులు నడిపించే ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. 47లో స్వాతంత్ర్యం వచ్చింది. కాకపోతే మోదీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో మనకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. దీనికి ఈయన మన దేశ హితం కోరి మన దేశం కోసం ఈయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ మన బంగారాన్ని తీసుకువెళ్ళి విదేశాల్లో తాకట్టు పెట్టడం జరిగింది గత ప్రభుత్వాలు. కానీ అదే నరేంద్ర మోదీ గారు ఒక 65 సంవత్సరాలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఎక్కడికక్కడ వేర్పాటువాదులు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ వేర్పాటువాదం పెరిగిపోయింది. ఇవన్నీ కట్టడి చేసి ఈ రోజున మన ఆర్థిక వ్యవస్థని 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థకి తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఈ రోజున భారతదేశం మాట వింటోంది ప్రపంచం ఈ రోజున. ఇది మోడీ గారు తీసుకొచ్చిన నిర్ణయం. గత ప్రభుత్వాలు విదేశాల్లో బంగారాన్ని ఈ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దలేక మన బంగారాన్ని ఆర్బీఐ వాల్ట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకువెళ్ళి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో, వాళ్ళ నమ్మకం పోయిన పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోయింది. అటువంటి ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళినటువంటి మన ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోదీ గారు చక్కదిద్ది, ఏదైతే గత ప్రభుత్వాలు మన బంగారాన్ని తీసుకెళ్ళి విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిందో ఆ బంగారాన్ని తీసుకుని మరి భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. ఇది గత ప్రభుత్వాలు చేసిన ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 2014కి ముందు చేసినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుతూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకువెళుతూ ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఈ రోజున విదేశాల్లో గత ప్రభుత్వాలు బంగారాన్ని తాకట్టు పెట్టడం, ఆ బంగారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. మీకు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఒక సర్ప్లస్ ఎకనామీని మీకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో మీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆర్థిక వ్యవస్థని సరిదిద్దలేక, ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక చేతులు ఎత్తివేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక మార్వాడిని గోబ్యాక్ అని అన్నారు. ఇదే ప్రపంచ మార్వాడి వ్యవస్థలో చిక్కుకుపోయినటువంటి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని చక్కదిద్ది మన ఈ ప్రపంచ మార్వాడి ఆర్థిక వ్యవస్థని కదంబ హస్తాల్లో చిక్కుకున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని, మన ఆర్థిక స్వావలంబన సాధించగలిగాము. ఈవేళ ఎకనామిక్ ఫ్రీడమ్ రావడం జరిగింది నరేంద్ర మోదీ గారి ఈయన గుజరాత్కు చెందిన వ్యక్తి. ఇది తెలంగాణ. మీరు గోబ్యాక్ మార్వాడి అని అంటున్నారు. మీరు ఈ వేర్పాటువాదంతో, ప్రాంతీయ వాదంతో మీరు మీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మీరు ఇటువంటి విధానాలు మార్చుకోవాలని నా విన్నపం తెలంగాణ ప్రజలకి. ఇటువంటి నాయకులు చేసేటటువంటి విమర్శల్ని ప్లస్ ఈ రెచ్చగొట్టే ప్రకటనల్ని దయచేసి తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. మనం కలిసి ఉండాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం కలిసి ముందుకు సాగాలి. ఈ ఆర్థిక వ్యవస్థని ఏదైతే మన గత ప్రభుత్వాలు చేసిన తప్పులని సరిదిద్ది ఇప్పుడు మనం ఆర్థిక స్వావలంబన సాధించాము. వికసిత్ భారత్ వైపు మనం అడుగులు వేస్తున్నాము. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఇక్కడ మీరు తెలంగాణ వాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. దయచేసి ఇటువంటి నినాదాలు మీరు మీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దీన్ని సరిదిద్దడానికి చాలా సమయం పడుతుంది.
మీరు ఇటువంటి సమయంలో ఇటువంటి ప్రకటనలు అభద్రతాభావం సమాజంలో సృష్టించడం మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇక ఆంధ్ర గో బ్యాక్ ఈ విషయానికి వద్దాం. అంటే ఇక్కడ మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ కొన్ని తెలంగాణ ఆంధ్ర కొన్ని డీవియేషన్స్ రావడం జరిగింది. కొంతకాలం తర్వాత ఈ డీవియేషన్స్లో తెలంగాణ వాదం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మనకి కర్నూలుని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత కొన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత దీన్ని హైదరాబాద్కి మార్చడం జరిగింది రాష్ట్ర రాజధాని. ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో కొంతమంది, అప్పుడు ఆంధ్రాలో భూములు రేట్లు ఎక్కువ, అక్కడ వాళ్ళు భూముల్ని అవన్నీ అమ్ముకుని తెలంగాణలో తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం జరిగింది. తక్కువ రేటుకు కొంతమంది వ్యవసాయదారులు కూడా తెలంగాణ రావడం జరిగింది. అక్కడ ఒక ఎకరం అయితే ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు దొరకటం, అక్కడ ఒక ఎకరం ఒక 10 ఎకరాలు ఉన్న భూస్వామి ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించడం, ఈ విధంగా చేయడం జరిగింది. ఈ రోజున తెలంగాణ భూములు ఎంతో రేటు పెరిగినవి. ఈ రోజున అదే మీరు గో బ్యాక్ ఆంధ్ర అని అంటే మీరు చరిత్ర తెలుసుకోవాలి. ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని ఏదైతే ఉందో దీనికోసం ఆంధ్రుల యొక్క పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇది మీరు గ్రహించాలి. అంటే మీరు ఆంధ్ర గో బ్యాక్ అని మీరు మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండగకి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని రోడ్లని అడిగితే తెలుస్తుంది ఆంధ్ర ప్రజలు లేని తెలంగాణ ఎలా ఉంటుందో. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఇటువంటి అంటే ఒక ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది గో బ్యాక్ ఆంధ్ర అని. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు లేని తెలంగాణ ఎలా ఉంటుందో సంక్రాంతి పండగకి తెలంగాణ రోడ్లని అడిగితే తెలుస్తుంది మీకు. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. మీరు ఈ విధంగా ఆంధ్ర గో బ్యాక్ అని అంటే ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సినీ ఫీల్డ్ని నందమూరి తారక రామారావు గారి ప్రోత్సాహంతోటి తెలంగాణకు రావడం జరిగింది. మీరు ఇదే విధంగా గో బ్యాక్ అని అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది. మీరు తెలంగాణ ప్రజలు ఇదంతా గ్రహించాలి. దీనివల్ల చాలా రెవెన్యూ వస్తుంది, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తెలంగాణ యువత ఏదైతే ఉన్నారో ఈ సినీ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారో వీళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోతారు. ఈ పరిశ్రమ ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇదంతా తెలంగాణ యువత గ్రహించాలి, జాగృతతో ఉండాలి. ఇదే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయంగా ఒక పోలరైజేషన్ చేయడానికి కొన్ని శక్తులు ఈ మీడియాని కొన్ని ఉపయోగించుకుని మీ రాష్ట్రంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఇక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అభద్రతా భావాన్ని సృష్టించి మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మరింత దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నేను చెప్పడం జరిగింది గత వీడియోలో 50 లక్షలకి మీకు ఇక్కడ వ్యవసాయ భూములు దొరుకుతాయని. ఈవేళ మీరు ఒక ఎకరం అంటే ఒకప్పుడు ఆంధ్రాలో భూస్వాములు భూములు అమ్ముకుని తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సేమ్ మీది ఒక ఎకరం పొలం మీరు ఇక్కడ తెలంగాణ అమ్ముకుంటే అక్కడ 20 ఎకరాలు 30 ఎకరాలు మీకు అదే డబ్బుతో కొనుక్కునే అవకాశం మీకు వచ్చింది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కాబోతుంది. ఇక్కడ నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇటు మీరు తెలంగాణ ప్రజలు, తెలంగాణ భూస్వాములు, తెలంగాణ వ్యాపారస్తులు మీరు ఆంధ్రప్రదేశ్కి రండి. మేము గర్వంగా మా తెలంగాణ పెట్టుబడులు మా ఆంధ్రప్రదేశ్కి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది మీకు మాకు తేడా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ భూస్వాములు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి రండి, మీ పెట్టుబడులు తీసుకురండి, మీరు కొనుక్కోండి, మీరు వ్యాపారాలు చేసుకోండి. మా రాష్ట్ర అభివృద్ధికి మీ యొక్క సహకారం అందించండి. మనం ప్రాంతాలుగా విడిపోయాము, అభివృద్ధిలో మనం పోటీ పడాలి. మీరు భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్ర భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఒక 12 సంవత్సరాల రాష్ట్రం అభివృద్ధిలో
తెలంగాణ ప్రజలు కూడా పాలు పంచుకోవాలని నా విజ్ఞప్తి. నేను తెలంగాణ పెట్టుబడిదారులని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నాను. ఇదే నేను చేయదలుచుకున్న విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై. జై హింద్.